సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా. ఈరోజు ఒక వాక్యం కొద్దిసేపు మీతో పంచుకుంటాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఇక్కడ ఒక వ్యక్తిని రేపాడట, లేపాడట. ఈ లేపడం ఎందుకయ్యా అంటే తన జీవిత కాలం తన ప్రవర్తన అంతట్లో నీతిని జరిగించాలి. దేవుని ఆశ ఆలోచన ఏమిటంటే నీ ప్రవర్తన అంతటిలో నీతి నెరవేర్చబడాలి. అది నెరవేర్చడానికే ప్రభువు నిన్ను కొన్నాడు, కన్నాడు, కడిగాడు. కనుక నీ ప్రవర్తన అంతట్లో నీవు నీతి కలిగిన వాడవై జీవిస్తావని నిన్ను తూర్పునున్న రాజు చాలా తేలిగ్గా లేపాడు, ఆ పని చేయమని రేపాడు. నిన్ను లేపింది ఇల్లు కట్టుకోవడానికో పొలం వ్యవసాయ వ్యాపారాల వరకు మాత్రమే కాదు. ఈ లోకంలో జీవన వ్యాపారాలు దేహంలో ఉన్నంత కాలం మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆకలి ఉంటుంది, అవస్థ ఉంటుంది, వేదన ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, పొలం ఉంటుంది, చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఇవన్నీ మామూలే. కానీ దాని కొరకు మాత్రమే నిన్ను లేపల, దాని కొరకు మాత్రమే రేపల. కానీ నా దేవుడు ఈ మాటలు వింటున్న నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ తల వెంట్రుకల రాలిపోక మునిపే, నీ తల వెంట్రుకల లెక్క చూసిన వాడును, తల్లి గర్భంలోంచి బయటకు రాక మునిపే నిన్ను ఎరిగిన వాడు ఈ లోకానికి పంపింది. ఎందుకయ్యా అంటే తన నీతిని నీ జీవిత కాలమెల్లా నెరవేరుస్తావని, తన ప్రవర్తనలో నీతిని జరిగిస్తావని ఆ దేవుడు నిన్ను రేపాడు. ఆ దేవుడు నీతిని జరిగించడానికి నన్ను ఎన్నుకొన్నాడు. యేసుదేవుడు ఏమన్నాడు తెలుసా? పరిసయ్యుల నీతి కంటే, సద్దూకైల నీతి కంటే, నిలువుటంగిలో నడివీధిలో నిలబడ్డ వారి కంటే మీ నీతి అధికమగునుగాక. ఓ రకంగా చెప్పాలంటే లోకంలో ఒక నీతి ఉంది, జనాల్లో ఒక నీతి ఉంది, సమాజంలో ఒక నీతి ఉంది. నీతిని గోడ మీద రాస్తాడు, పుస్తకం వచ్చేస్తాడు, ఒల్లిస్తారు, అది మంచిది. కానీ ఇక్కడ చెప్పబడింది ఏమిటో తెలుసా? పరలోక రాజ్యాన్ని నీవు వెళ్ళేటప్పటికి నీతి కలిగిన వాడిగా వెళ్ళాలని, ఈ లోకంలో ఉండగానే నీ ప్రవర్తనంతటిలో నీతిని జరిగిస్తావని రేపిన దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఇప్పుడు నీ పనేమిటి? నీ ప్రవర్తన అంతట్లో నీతిని జరిగించాలి. ఇంకో మాట కూడా చెబుతాను. నా ప్రవర్తనలో ఇదివరకంటే చాలా మెరుగండి. మీరు అనుకున్నారు కానీ ఒకప్పుడు మూర్ఖుణ్ణి, ఇప్పుడు నేను బైబిల్ పట్టుకుని గుడికి వస్తున్నాను. ఒకప్పుడు నేను నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడేవాడిని. కాకపోతే ఆ చుట్ట ఒకటే మానుకోవట్లేదు. కానీ ఇదివరకంటే నేను చాలా మెరుగు. ఇదివరకు ముక్కోపిని, కాకపోతే ఇప్పుడు కొంచెం నలుగురిలో కలుస్తున్నా. అంటే నీ నీతి నిన్ను ఓదరగొడుతుంటే ఉబ్బిపోతున్నావు. కానీ అది కాదు. దేవుని నీతి నీ ప్రవర్తన అంతటిలో సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక. సరే, ఆయన నీతి నెరవేర్చడం అనే కార్యక్రమంలో మనం చేయాల్సిన పనులేమిటి? ఏం చేస్తే నీతిమంతులం అవుతాం? ఇదివరకు ప్రసంగం విన్నాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితే నీతిమంతులం అవుతాం. పాపాన్ని విడిచిపెట్టి మనం పశ్చాత్తాపడి శిలువ రక్తం ద్వారా కడగమని అభ్యర్థిస్తే, ఆయన క్షమిస్తే నీతిమంతులం అవుతాం. ఆ లోక చెడు సహవాసాన్ని వదులుకొని పరిశుద్ధులతో కలిసి మనం అడుగులు వేస్తే నీతిమంతులం అవుతాం. నిజమే, మనం పాపాన్ని ఒప్పుకుని దేవుని ద్వారా రక్షించబడితే నీతిమంతులం.
ఇంకా చెప్పాలంటే ఆత్మచేత నింపబడి ఆత్మ నడిపింపులో ఉంటే నీతిమంతులుగా ఉంటాం. ఆయన కాడిని మోస్తే నీతిమంతులం అవుతాం. అయితే మన ప్రవర్తన అంతట్లో నీతి జరగాలి అనుకుంటే మనం చేయాల్సిన పని ఈ 41వ అధ్యాయంలో చాలా తేటగా రాశాడు. మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి. ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి. నా ఎదుట మౌనముగా ఉండుడి. జనములారా నూతన బలము పొందుడి. నూతనమైన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. వ్యాజ్యము తీర్చుకుందాము రండి. దేవుడు నిన్ను నీతిగా ఉండడానికి లేపాడు, నీతిగా ఉండమని చెబుతున్నాడు. కనుక ఇప్పటి వరకు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడడం, మూర్ఖుల సహవాసం మానుకోవడం, నమ్మి బాప్తీసం పొందడం, ఆత్మచేత నింపబడడం, సన్నిధిలో ప్రార్థనలో ఎదగడం, ఇవన్నీ నీతిలోని ఒక భాగం. ఇప్పుడు దేవుని చిత్తం ఏమిటంటే నిశ్చయముగా నా సన్నిధిలో మీరు మౌనంగా ఉండాలి, ఇది మీరు చేసి తీరాలి, అందుకు మిమ్మల్ని పిలిచాను, రేపాను. రెండవదిగా ప్రతిరోజు మీరు బలము చేత నింపబడుదురుగాక. ప్రతి సంవత్సరం బలం చేత నింపబడుదురుగాక. ప్రతి ఆరాధనలో బలము చేత నింపబడుదురుగాక. ప్రతి ఉపదేశం వల్ల బలము కలుగునుగాక. మూడవది ఏమిటో తెలుసా? సంవత్సరానికి ఒక్కసారి ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకుని భక్తులు రక్తం తీసుకొచ్చి బలిపీఠ మీద చల్లితే మీరేదో ద్వారం దగ్గర ఉండడం కాదు, మీరు నా సన్నిధికి వచ్చి నాతో మాట్లాడాలి. నాలుగవది ఏమిటో తెలుసా? మనం ఆయన సన్నిధికి వెళ్ళి ఏం చేయాలంట? వ్యాజ్యము తీర్చుకొనాలి. అంటే ఆయనకి మనకి గొడవ లేకుండా చేసుకోవాలి. ఆయనకి మనకి మధ్యలో ఏ భేదం లేదు. నేను కన్నులెత్తి నా దేవుడిని చూస్తాను, నా దేవుడు ప్రేమామయుడిగా నన్ను పిలుస్తాడు. అవాంతరాలు ఆటంకాలు లేని ఒక స్థితికి సంఘం ఎదుగునుగాక. మరి ఈ రోజున ఈ 4 కార్యాలు నీవు చేయగలిగితే దేవుడు నిర్ణయించిన, దేవుడు అప్పగించిన ఆ నీతి నీలో నెరవేర్చబడునుగాక. మొదటి మాట చదువుదాం. మీరు నా ఎదుట మౌనముగా ఉండుడి. ఆ మాట బాగా వినాలి. ఎవరి ఎదుట? భర్త ఎదుట, భార్య ఎదుట, గురువు ఎదుట, కలెక్టర్ ఎదుట, లేదా పెద్దల ఎదుట, కనబడిన వాళ్ళ ఎదుట అని మాత్రం రాయలా. అందరికీ చెప్పాడు. నాయకులకి చెప్పాడు, కూలికి చెప్పాడు, ఖైదీకి చెప్పాడు, రాజుకు చెప్పాడు, సర్వ మానవాళికి చెప్పాడు, ద్వీపానికి చెప్పాడు. దేశం, దీపం అని 2 పదాలు మనకు బాగా తెలుసు. దేశాన్ని చూస్తే మ్యాప్లో మనం చాలా తేటగా పెద్దగా చూస్తాం. ద్వీపాలు ఉన్నాయే, అది అక్కడక్కడ చుట్టూ నీళ్లుండి మధ్యలో అంత స్థలం ఉంటుంది, దాన్ని ద్వీపం అంటారు. మనకు తెలుసు కదా. అంటే అర్థం ఏమిటి? లోకంలోంచి వేరైపోయిన తర్వాత చుట్టూ లోకం ఉంటే కడగబడిన మనం ఒక ప్రత్యేకమైన బ్రతుకుతమే దీపం. కనుక ద్వీపములారా అంటే లోకం నుంచి వేరైన వారలారా, దేవుని కొరకు బ్రతుకుతున్న వారలారా, దేవుని కొరకు నిష్టగా ఉండాలనుకున్న వారలారా, చుట్టూ లోకం ఉంది కానీ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ భక్తి మార్గంలో ఎదుగుతున్న వారలారా, ద్వీపములారా, మీరు నా ఎదుట మౌనముగా ఉండవలెను. విచిత్రం ఏమిటి తెలుసా? మనకి ఏదైనా తేలిగ్గా ఉంటుంది. బరువు మొయ్యమన్నా, బండ పగలగొట్టమన్నా, తినమన్నా, తిరగమన్నా, 3 రోజులు ఏమీ లేకుండా పడుకోమన్నా హాయిగా ఉంటుంది. కానీ మౌనంగా ఉండడం అంటే మనకు కుదరదు. మరొకరికే కాదు, అసలు నరాలాడుతున్న నరుడికి మౌనంగా ఉండటం కుదరదు. కానీ నా ఎదుట నీవు మౌనముగా ఉండాలి. ఆమేన్. ఈ కృప వింటున్న వారందరికీ కలుగునగాక. అంటే ఇక మౌనంగా ఉండమన్నారు కనుక ఎవరు పిలిచినా మాట్లాడకుండా, 3 సార్లు అరిచినా కదలకుండా, వాళ్ళు గట్టిగా అరిచినా కూడా క్షేమం కూడా తగలకుండా మౌనంగా, పాస్టర్ గారు చెప్పారు నిన్న మౌనంగా ఉండమని, నువ్వు వరుసుకున్నా నేను నోరు తెరవను, నువ్వు పిలిచినా పలకను అనబాకండి. అది కాదు ఈ విధానం. దేవుని సందులో మౌనంగా ఎందుకు ఉండాలి? దేవుని సందులో ఎందుకు మౌనంగా ఉండాలో, ఆ మౌనంలో నీతి ఎలా కలుగుతుందో, ఆ మౌనంలో నీతిమంతుడు ఎలా మారతావో బైబిల్ బోధిస్తున్న నగ్న సత్యం. ఈ శుభవేళ నా యేసును బట్టి బ్రతిమలాడుతూ ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎందుకు నీవు మౌనంగా ఆయన సన్నిధిలో ఉండాలి అంటే, హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, తన పరిశుద్ధమైన ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండాలి. ఆమేన్. ఈ మాటలోని అర్థం ఆయన ఆలయంలో ఉన్నాడు గనక మనం మౌనంగా ఉండడం అనే దానిలో అర్థం ఏమిటంటే, ఓ కలెక్టర్ వచ్చినప్పుడు
ఒక అతిథి వచ్చినప్పుడు మన వాళ్ళని ఎవరిని మాట్లాడనివ్వం, మౌనంగా ఉండు అని చెప్పి మౌనంగా ఉంచడానికే ఇష్టపడతాం. అంటే ఆయన్ని ఘనపరచుట, ఆయనను ఎక్కువనిగా తలంచి ఆయనకిచ్చే గౌరవం ఆయనకి ముట్ట చెప్పుట. అంటే మనం దేవుని సంధిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆలయంలో ఉన్నాడనే సంగతి గమనించిన నీవు ఆయన్ని ఘనపరుస్తున్నావా? ఆయన గొప్ప చేస్తున్నావా? ఆయనకు నీవు ఇవ్వాల్సిన విలువిస్తున్నావా? అయ్యో ఇది దేవుని సన్నిధే, దేవుని ప్రజలు ఎక్కడున్నారే, బలిపీఠం మండుతుంది, ఆయన ప్రసన్నత ఉంది, ఆయన సింహాసనం ఇక్కడ స్థాపించబడింది, ఆయన కన్నులు అంతా చూస్తున్నవే, ఆయన పాదాలు మెరుస్తున్నవే, ఆయన ప్రభావం విడుదలవుతుంది, ఆయన ముఖకాంతి నా మీద పడుతుంది అని ఆలోచన కలిగి నీవు ఆయన ఎదుటట భయము కలిగి, భక్తి కలిగి, లోబడే మనసు కలిగి నేను ఆయనను ఘనపరుస్తున్నాను అనేటట్టుగా నీవు ఆయన సన్నిధిలో మౌనముగా ఉందువుగాక. నువ్వు దేవుని సన్నిధిలో విచ్చలుడిగా మాట్లాడుకుంటూ విచ్చలుడిగా చేస్తూ లేనివి నీ ఇష్టానుసారం ఇది మందిరమో అనుకు తెలియకుండా నువ్వు అయోమయమైన కార్యక్రమాలు చేస్తూ సాగుతూ ఉంటే అది ఆయన నువ్వు ఘనపరిచినట్టు కాదు. కనుక మౌనం అనేది నీకు లేకపోతే, సన్నిధిని ప్రేమించడం కుదరకపోతే, సన్నిధిని ఘనపరచడం కుదరకపోతే, దేవుని సన్నిధిని నువ్వు హెచ్చించడం కుదరకపోతే రేపు అక్కడికి ఒక రాజ్యానికి వెళతాం. అక్కడ జనులందరూ వస్తారు భూతలం మీద నుంచి. అంత మౌనం, దేవుని ఘనపరచుట. ఆ ఘనపరిచేటప్పటికి ఆ ప్రజల మధ్యలో నీ వాతావరణమే వేరవుతుంది. అంటే ఇక్కడ నీకు క్రమం ఎరగలేదన్నమాట, నీకు క్రమం తెలియలేదన్నమాట. నువ్వు ఆయన ఘనపరిచింది ఎక్కడ? నువ్వు కానుకిస్తే ఘనపరిచినట్ట, సాక్ష్యం చెబితే ఘనపరిచినట్ట, గట్టిగా పాడితే ఘనపరిచినట్ట కాదుగా. నీవిచ్చే గౌరవం నీ గుండెల్లో నుండి నా ప్రభువుకు ముట్టాలి. ఆయన నా సన్నిధిని ప్రేమిస్తున్నాడు, నా సన్నిధిని ఘనపరుస్తున్నాడు, నా వాక్యాన్ని ఘనపరుస్తున్నాడు, నా సన్నిధిలో చేతులు ఎత్తడం అంటే ఘనపరుస్తున్నాడు. నిజంగా నేను దర్శించాలని నోరెత్తి గొంతెత్తి ఆరాధన చేస్తున్నాడు. ఆహా, ఇతని ఆరాధనలో నాకు ఘనత ముడుతుంది, ఇతడు వినయంలో నాకు ఘనత ముడుతుంది, నా సన్నిధిలో ప్రవర్తించే విధానంలో నాకు ఘనత ముడుతుంది, నేను ఉన్నానని ఒక భయం ఉంది, నేను దేవుని సన్నిధిలో ఉన్నానని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అని నిన్ను చూసినప్పుడు ఆయన సంబరపడేటట్టుగా ఈ రోజున దీపములారా నా మాట విని నా దేవుని సన్నిధిలో మీరు మౌనంగా ఉండండి. ఆయన నేత్రం అంట భూలోకమంతా సంచరిస్తుందట, అందరినీ గమనించగలిగిన వాడు. అందుకని నీవు కదిలినా నువ్వు ఏం చేసినా ఆయన గమనిస్తూనే ఉంటాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే కదలకుండా కూర్చోండి లేక మౌనంగా ఉండండి, నేను బాహ్యంగా చెప్పే కార్యం కాదు. దేవుని సన్నిధిలో ఉండి కూడా అనాలోచనగా ప్రవర్తించడం, దేవుని సన్నిధిలో కూడా ఆయనకిచ్చే గౌరవం ఇవ్వకపోవడం, దేవుని సన్నిధిలో కూడా ఆయన మహిమంటే నువ్వు వంగి దండం పెట్టలేకపోవడం, ఆయన సన్నిధిలోని ఆయన కృపను నువ్వు అనుభవించలేకపోవడం, ఇవన్నీ బాధాకరమైన విషయం. అందుకని దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడనే ఒక ఆలోచన నీకు కలుగునగాక. మరి దేవుడు ఇక్కడ ఉన్నప్పుడు నీ కదలికలో, నీ ఆలోచనలో, నీ వ్యవహారాలని గమనిస్తాడుగా. నా దేవుని సన్నిధిలో కడు భయభక్తులుగా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆయన దగ్గర ఉన్నానని నరుడికి గాక నరుడని యేసునకు భయపడిన భయభక్తులు కలిగిన ఒక దీనత్వం, విధేయత నీ జీవితంలో ఉండి తీరాలి. ఇంకొక మాట కూడా చెబుతా. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన తన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిలో మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు మౌనులై ఉండు. మనం నీతిని నెరవేర్చడానికి వచ్చాం. అందుకు రేపాడు, అందుకు కొన్నాడు, అందుకు విమోచించాడు, అందుకు దాచాడు, ఈ కృపిచ్చాడు, ఈ సహవాసం ఇచ్చాడు, దేవుని సందులో కూర్చుండబెట్టాడు. ఆయన నీతి నీ ద్వారా నెరవేర్చబడినట్లుగా, నీ ప్రవర్తన అంతటిలో నీతి నెరవేర్చబడినట్లుగా మొదటి ఆయుధం, మొదటి మెట్టు నీవు చేయాల్సింది ఏమిటంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన సన్నిధిలో ఆయన ఉన్నాడు గనుక ఆయనకు నేను భయపడి మౌనముగా ఉంటాను, ఆయన సన్నిధిని గౌరవిస్తాను, ఆయన పాదాలు ఎక్కడ ఉన్నవే గనక ఆ మహిమను కీర్తిస్తాను, ఆయన దేవుడై ఉన్నాడు గనక ఆయనని నేను మనసారా నా పూర్ణాత్మ బలముతో ఆరాధన చేస్తాను అని ఆయనకు మహిమ కలిగేట్టుగా, ఘనత కలిగేట్టుగా నీవు చేయాలి. రెండో మాట ఒక చిత్రమైన మాట రాశాడు. ఏమని రాశాడు తెలుసా? ఆయన ఎక్కడ వదిలేసి వచ్చాడట? చదవన మాట. పరిశుద్ధమైన నివాసం విడిచి. తన పరిశుద్ధమైన నివాసం అక్కడ ఉంది. పరిశుద్ధమైన నివాసం అక్కడ ఉంటే కోట్ల కొలది దూతలు అక్కడ ఉన్నారు. అయితే అక్కడ దేవుడు ఆ స్థానాన్ని విడిచిపెట్టి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు ఆ వాక్యం పూర్తి చేయండి. యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి తన పరిశుద్ధమైన స్థలమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిలో మౌనంగా ఉండండి. ఆమేన్. ఎందుకు వస్తున్నాడో తెలుసా? మనం సమాజంగా కూడగానే ఆయన వచ్చేది ఎందుకంటే ఆయన తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ నెరవేర్చడానికి ఎక్కడికి వస్తున్నాడు. నువ్వు వచ్చేటప్పుడు కడుపు పట్టుకుని వేదంతో వచ్చావు, కలవరంతో వచ్చావు, మోసంతో వచ్చావు, కుయుక్తితో వచ్చావు, కానుక తెచ్చావు, కొన్నిసార్లు మనసు నెమ్మది లేక వచ్చావు. నువ్వు ఎవరు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎక్కడికి వచ్చినా నీ కొరకు నా దేవుడు దిగి వస్తున్నాడు. ఆయన నీ కొరకు దిగి వస్తున్నాడు. వచ్చిన తర్వాత నీ అందరి అవసరాలైన తీర్చేటట్టు తన గుప్పిలు విప్పునుగాక. అందుకే ఆయన సన్నిధిలో ఆయన అక్కడ నుండి ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టి ప్రజల మధ్యలోకి దిగి వస్తున్నాడట. మౌనంగా ఉండండి మీరు. వచ్చేసాడు ఆయన. కలెక్టర్ మంత్రిలో వస్తేనే జనం మౌనం అయిపోతున్నారే. దేవదేవుడు సర్వ సృష్టికర్త, అన్నీ చేయగలిగిన వాడు, చేసి చూపించగలిగిన వాడు నీ కొరకు దిగి వచ్చినప్పుడు నీవు ఆయన సన్నిధిలో మౌనంగా నిలబడితే ఎందుకు వచ్చాడయ్యా అంటే నువ్వు చెప్పుకోలేకపోయినా నువ్వు చెప్పుకున్నా నా దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడు గనక ఈరోజు ఆయన దిగి వచ్చింది నీ సమస్య పరిష్కరించడానికి, నీ సమస్యను తొలగించడానికి, నీ కన్నీళ్లు తొడవడానికి, నీ అక్కర తీర్చడానికి, నీ రోగం కుదర్చడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, భక్తిలో నిలబెట్టడానికి, ఆయన మహిమ నీ మీద ప్రకాశింపచేయడానికి ఆయన దిగి వచ్చిన దేవుడు. మరి నువ్వేమో దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు, ఆయన అక్కడ నుండి నా కోసం దిగి వచ్చాడు అని ఆలోచన లేక దైవ సన్నిధిలో దైవ భీతి అనే మయం, ఆ భక్తి కలిగిన మౌనంతో ఉండక ఆయనని కానీ ఆయన వాక్యాన్ని లెక్కబెట్టక, ఆయన సందేశాన్ని లెక్కబెట్టక, ఆయన చేసిన ఘనకార్యాన్ని లెక్కబెట్టక మనం విచ్చలవిడిగా తిరగడం చాలా బాధాకరమైన విషయం. మీకు ఇంకో మాట కూడా చెబుతాను. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? 122వ కీర్తనలో 4వ వాక్యం చదువుదాం. శాసనమును బట్టి ఇశ్రాయేలీయులకు నియమించబడిన శాసనమును బట్టి ఇశ్రాయేలుకి పరిశుద్ధ మందిరంలో శాసనాలు నిర్ణయించాడట. దేవుని మందిరంలోకి వచ్చిన వారందరికీ ఇక్కడ దేవుడు నిర్ణయించిన శాసనం ఉంటుంది. ఆ శాసనం నిన్ను శాసిస్తుంది. ఆయన ప్రతి వారిని చూసి ఖచ్చితంగా శాసిస్తాడు. ఆయన శాసనాలు వినడానికి నీవు రావాలి, ఆయన శాసనాలు నీవు అంగీకరించాలి. ఆయన శాసించిందే నీకు శిరోధార్యం. ఇదిగో సహోదరి, నువ్వు పాపాన్ని విడిచి బయలుదేరు. సహోదరుడా, నువ్వు వెళ్ళి సహోదరుడితో సమాధానపడు. ఇదిగో నీ బుధాన ఉన్న అంగీ తీసి వారికి ఇచ్చివేయి. ఆయన ఇచ్చే శాసనం ఇక్కడ ఉంటే ఆ శాసనాలు మన కొరకు ప్రత్యక్ష పరిచి ఉంచాడు గనక దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ ఆయన శాసించునుగాక. నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుదువుగాక. మరి ఈ రోజున మందిరానికి వచ్చిన మీరంతా దేవుని శాసనం కోసం వస్తున్నారా? మీకు నేను మాట చెబుతాను. కుటుంబాల్లో తల్లి అయినా తండ్రి అయినా ఎవరిగా ఉండాలో తెలుసా? బాగా సంపాదించేవాళ్ళుగా మాత్రమే కాదు, నీ పిల్లలని శాసించగలిగిన తల్లిగా ఉండాలి. నీ కూతుర్ని శాసించగలగాలి. తండ్రిగా నీ బిడ్డలను శాసించగలగాలి. ఒక తండ్రిగా నీవు పరిపాలన చేస్తే కుటుంబ వ్యవస్థ బాగుపడాలనుకుంటే రోషం కలిగిన తండ్రిగా, రోషం కలిగిన తల్లిగా నువ్వు ఏ కార్యం జరిగినా ఇది శాసనపూర్వకంగా శాసించాలి. ఆమేన్. నీవు అది చేయడానికి వీలు లేదు, ఈ మార్గాన్ని వెళ్ళటానికి వీలు లేదు, ఇది తినడానికి వీలు లేదు, వాళ్ళతో సాంగత్యం చేయడానికి వీలు లేదు అని అక్కడ శాసనం పుట్టునుగాక. ఏ పిల్లలు దేవుని చేత, తండ్రి చేత, తల్లి చేత శాసించబడతారో వాళ్ళ మనుగడ జీవితకాలం దీవెనకరంగా ఉంటుంది. ఏ పిల్లల్ని తల్లిలు బుజ్జగించి చెప్పిన దానికి తలకాయ ఊపుతూ సాగుతారో ఆ కుటుంబాల్లో నష్టాలు గుమ్మాలు తెరుచుకుని ఇంట్లోకి వచ్చి పడతానే ఉంటాయి. దండం పెడి చెబుతున్నాను మీ అందరికీ, తల్లిగా మీ బాధ్యత వండడం, పెట్టడం, తినడం, తినిపించడం అంత మాత్రమే కాదు. కానీ నా యేసుని బట్టి చెప్పగలిగిన మాట, ఖచ్చితంగా మీరు కుటుంబ సభ్యులకి శాసించే శాసనాలు మీ ఇంట్లో ఉండునుగాక. అది శాసించిన వెంటనే నీకు లోబడే మనసు రావాలి. ఈ రోజున ఎన్ని సంవత్సరాలుగా దేవుడు నిన్ను శాసించాడు పాపం మానమని. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు పాపంలో ఉంటే చస్తావు, ఇది తినోదేనమని నీవు చస్తావన్నాడు. అందరికీ రాజభోజనం పెట్టారు, అందరికీ ద్రాక్షారసం ఇచ్చారు. కానీ దానియేలు మిత్రులు అంటారు, అయ్యా మాకు ఒక శాసనం ఉందయ్యా, మమ్మల్ని శాసించాడు ఒక ఆయన. ఏమని? ఈ ఆహార పదార్థాలు తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకొనకూడదు అని మా దేవుడు మాకు శాసించాడు. మేము శాసనాలు కలిగిన వాళ్ళం. దేవుడు శాసించాడు కనుక మీ మాట వినలేం.
దేవుని శాసనానికి లోబడతాం. మరి నీ జీవితం సంగతి ఏమిటి? ఇదిగో ఈ నా శరీరమును నా రక్తమును త్రాగవాడు నిత్య జీవము కలిగిన వాడు, దేవుని శరీరం తింటే జీవిస్తావని శాసించాడు. మరి ఈ దేవుని శాసనాలు నీకు పనిచేయలేదా? నువ్వు బాప్తిసం పొందు అని శాసించాడు. నీ పాపాలను వదిలివేసుకుని యేసునామమున రక్షింపబడి దేవుని సొత్తుగా మారు అన్నాడు. మరి శాసిస్తే బ్రదరు ఇప్పుడేం కాదు, తర్వాత నిదానంగా చూసుకుందాం అని అనుకుంటూ సాగుతావా? దేవుని మందిరంలో బొజ్జగింపులు కానీ, పొగడతలు కానీ, గణపరచడం కానీ, షాలులు కప్పడం కానీ, పూలదండలు వేయటం కానీ, కుర్చీలు వేసి గణపరచడం అది కాదు. కానీ నా దేవుడు ఇక్కడ ఉన్నాడు గనక బోధించే నాకును వింటున్న మనందరికీ ఆయన శాసించునుగాక. ఈ రోజున దేవుని శాసనం ఉండబట్టి మన జీవితం కాపాడబడింది. ఆ శాసనాల ప్రకారం ఎవరు నడుస్తారో వారు ఆశీర్వదించబడుదురుగాక. ఇక తర్వాత మరొకటి ఏమిటంటే దేవుని సందులో నీవు మౌనంగా ఉండాలి. ఎందుకనట? మన మాటలు కొద్దిగా ఉండాలట. వాక్యం చదవండి, బైబిల్ తెలిసిన వాళ్ళు. నీ మాటలు కొద్దిగా ఉండవలెను అంటే కొద్దిగా ఉండాలి, కొద్దిగా ఉండాలని ఆయన చెబుతున్నాడంటే ఆయనకు కూడా అర్థమైంది నీ దగ్గర పెద్ద మాటలు ఉన్నాయని. ఈ రోజున మనం మాట్లాడే మాట మన మౌనాన్ని బద్దలగొట్టి దేవుని నీతిని నెరవేర్చలేకపోతున్నామనే సత్యం ఈరోజు నీకు తెలియాలి. ఈ రోజున నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నీ మాటలు కొద్దిగా ఉండునుగాక. నీ నోటి మాటలు నీ దేహానికి శిక్ష తెచ్చుకోబాకు. ఎవరో నీ కుటుంబాన్ని శిక్షించట్లా, ఎవరో నీ వ్యాపారాన్ని శిక్షించట్లా, ఎవరో నీ యొక్క స్నేహాన్ని శిక్షించట్లా, ఎవరో నీ కుటుంబాన్ని శిక్షించి నాశనం చేయట్లా. నీకు నీవే ఉండవలసిన మాటలు కొద్దిగా ఉంటే క్రమం ఉండేది. దేవుని ఎదురు మౌనంగా ఉండడం కాక పెద్ద మాటలు మాట్లాడుతున్నావు గనక దానివలన నీకు నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు, నీకు నీవే శాపం తెచ్చుకుంటున్నావు. ఇంకో మాట చెబుతున్నా, యోబు గ్రంథం 40వ అధ్యాయము 4వ వాక్యం. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇయ్యగలను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుంది. అక్కడ యోబు అంటున్నాడు, అయ్యా నా నోటి మీద నా చేయి ఉంచుకుంటానయ్యా. అబ్బా, అంతటి భక్తుడికే ఇంత ఆలోచన వచ్చిందే. ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో కుటుంబంలో సాతానుడు వచ్చేసాడని పలకబాకండి. మీ నోటి మాట మీకు నాశనానికి విత్తనం. చాలా జాగ్రత్త. దేవుని సందులో మీ నోటి మాటలు చాలా తగ్గింపుగా ఉండాలి కనుక బైబిల్ అంటుంది, మౌనం నీకు ఆయుధమై ఉండుగాక. మరి దేవుని సన్నిధిలో నువ్వు ఎన్ని మాటలు మాట్లాడేవు ఇప్పటికీ? దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కదా, ఆయన దహించు అగ్నిలాగా ఉన్నాడు కదా, ఆయన శాసనాలు ఇచ్చే నాదుడిగా ఉన్నాడు కదా, కృప చూపే వ్యక్తిలాగా ఉన్నాడు కదా. ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగిన నీవు నోటి మీద చేయి పెట్టుకున్నావా? నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను, దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడబాకండి. మీ నోటి మీద చేయి ఉండునుగాక. మౌనం అనే పదంలో చెబుతున్నాడు, నేనుంటేనే నా సన్నిధిలో ఎట్లా మాట్లాడుతున్నారుగా, నేను దహించు అగ్నిగా ఉంటేనే నా ముందు ఎట్లా మాట్లాడుతున్నారు కదా. నిజంగా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండే అనుభవం మనకు వచ్చేటప్పుడు ప్రసంగం చేస్తున్నాడు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ ఇంటికి నీ దేహానికి ఎందుకు శిక్ష తెచ్చుకుంటున్నావు? నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, మనం ఉన్నది సమాజంలో, ఈ సమాజం దేవునిది, మనల్ని పుట్టించిన వాడు ఆయనే, మనందరం ఆయన రూపమే, ఆయన పోలికగా మనం కొనసాగుతుండగా ప్రియ దేవుని బిడ్డలారా, నీ తోటి వాణుడి గురించి అనవసరమైన మాటలు మాట్లాడబాకు. నీవు దేవుని పోలిక, నీ ఎదుటున్నవాడు దేవుని పోలిక. దేవుని పోలికగా సృష్టించబడిన నరుని గురించి నీ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ నీకు నువ్వే ఎందుకు శాపం తెచ్చుకుంటావు? బైబిల్ అంటుంది, కొద్దిగా నీ మాటలుంటే శిక్ష రాకుండా తప్పించుకుంటావు. నీ మాటలు కొద్దిగా ఉండునుగాక. ఆ పరిజ్ఞానం నీకు కలగాలి. ఏమండి, నాకు అలవాటు మాట్లాడతానంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నిన్ను నేను నియమించింది నీతిని జరిగించడానికి, కానీ నీతి జరగట్లా నీ వలన. ఎంత చక్కగా రాయబడుతుంది. ఈ అధ్యాయం చదివినప్పుడు ఒళ్ళు జలతరిచ్చింది. కారణం ఏమిటో తెలుసా? అంతడు యోబే నోటి మీద చేయి పెట్టుకుంటున్నాడే. యోబు ముందు మనం నిలబడగలమా? ఈ రోజున నా యేసును బట్టి దండం పెట్టి మీకు చెప్పగలిగిన ఒకే ఒక మాట, దేవుని నీతిని నెరవేర్చున్నట్లుగా ద్వీపములారా మీరు మౌనముగా ఉండుడి. ఈ మౌనంగా నీ ఉండి ఆయనకు అప్పగించుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ఆయన నడిపించినప్పుడల్లా దేవుని నీతి నీ యందు నెరవేర్చబడునుగాక. నీ ప్రవర్తన అంతట్లో దేవుని నీతి నెరవేర్చబడునుగాక. ఒకవేళ దేవుని నీతి నెరవేర్చావనుకో, ఏం జరుగుద్దో వాక్యం చదవండి. యెషయా గ్రంథం 41 2వ వాక్యం తర్వాత చదవండి. తన ప్రవర్తన అంతట్లో నీతిని జరిగించువాని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు?
ఆయన దేవుని సన్నిధిలో మౌనంగా ఉన్న అతనికి, కొద్దిగా మాట్లాడుతున్న అతనికి దేవుడు దహించు అగ్నిలాగా ఆయన శాసనాలు ఇచ్చి నన్ను నడిపిస్తున్నాడు అని ఆయన సన్నిధిలో మౌనంగా భయభక్తులు కలిగి ఉన్న అతనికి జనములను అప్పగించబోతున్నాడు. జనములు నీకు అప్పగించబడుదురుగాక, మీ కుటుంబం నీకు అప్పగించబడుదురుగాక, నీ శత్రువులు నీకు అప్పగించబడుదురుగాక, తిరిగి నీ పంట నీకు అప్పగించబడునుగాక, మరలా నీ ఇంటికి క్షేమం అప్పగించబడునుగాక. తర్వాత లైను, రాజులను లోపరుచుచున్నాడు. రాజులు కూడా లోబడతారు. ఎప్పుడు? నువ్వు దేవుని నీతిని నెరవేర్చే మౌనం అనే ఆయుధానికి రావాలి. నువ్వు మౌనం నేర్చుకోగలిగితే జనములు నీకు లోబడుదురుగాక, రాజులు నీకు లోబడుదురుగాక, నీ కుటుంబం నీకు లోబడుదురుగాక, నీ పిల్లలు నీకు లోబడుదురుగాక, నీ సమస్తము కూడా దేవుడు నీ పాదాల కింద ఉంచునుగాక. తర్వాత వాక్యం, ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. చూసారా, నీ వింటికి జనాన్ని పొట్టులాగా అప్పగిస్తాడట. ఈ రోజున మౌనం ఎంతటికి మూలమో, మౌనం దేవుని సందులో ఎంత అవసరమో, దేవుడు మన మధ్యలో ఉన్నాడని ఆ మౌనవాన్ని నువ్వు నేర్చుకొని నోటి మీద చెయ్యి పెట్టుకొని నీ పాపాల విషయం సిగ్గుపడి నీ వ్యక్తిగత జీవితంలో అడుగులు వేస్తూ మౌనం అని మెట్టు ఎక్కగలిగితే అతనికి జనములను అప్పగించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపైన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన అనుభవాల చేత జీవింపజేసే దేవుడు అయినందుకు వందనాలు. చేతి నీడలో దాచండి, క్షేమాన్ని కలుగ చేయండి. ఈ రోజు నుంచి నాకు మాకు కూడా మౌనం అనే ఆయుధం, మౌనం అనే మెట్టు, మౌనం అనే మార్గంలో మేము పరిపూర్ణమై నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా అయ్యా మమ్మల్ని నడిపించండి. ఆరాధనలోకి వచ్చిన కుటుంబాలను ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్, ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.